హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నారు. మేమైతే కార్తీక మాసంలో యాత్ర చేశాం కదండి. ఒకే రోజు 7 పుణ్యక్షేత్రాలు. ద్రాక్షారామం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కోటిపల్లి అయితే బయలుదేరామండి. మనం మురుముళ్ళ కుండలేశ్వరం నుంచి వచ్చేటప్పుడైతే ఇలాగా గోదావరి దాటాల్సి ఉంటుంది. ఈ గోదావరి అయితే యానం దగ్గరది అనమాట అండి. మేమైతే యానం బ్రిడ్జ్ మీదుగా ద్రాక్షారం వైపు అయితే వెళ్ళామన్నమాట. అందుకని ఒకసారి ఇక్కడ మీకు యానం బ్రిడ్జ్ కూడా చూపిస్తున్నాను. మనమైతే ఇప్పుడు ద్రాక్షారామం నుంచి కోటిపల్లి క్షేత్రాన్ని చేరుకున్నాం. ఇదిగోండి పుణ్య గౌతమి గోదావరి నది. కోటిపల్లి రావాలంటే మనం క్షణముక్తేశ్వరం మీదుగా పంటి దాటి కూడా రావచ్చండి. ఈ గోదావరి దాటడానికి పంటి ఉంటుందన్నమాట. కార్, ఆటో అలాగే వెహికల్స్ వాళ్ళైతే ఆ పంటి దాటైతే ఇలా యువతలకు వచ్చేస్తే కోటిపల్లి అయితే చేరుకుంటారు. చాలా దగ్గర దారి. అలా కాదు, బస్ లాంటి హెవీ వెహికల్స్ అయితే ఖచ్చితంగా నేను ఇందాక చూపించిన యానం బ్రిడ్జ్ దాటైతే రావాలి. ఇప్పుడైతే మీరు చూస్తుంది పుష్కర్ ఘాట్ అండి. పుణ్య గౌతమి గోదావరి నది అనమాట. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేస్తే కోటి పుణ్యాల ఫలితం లభిస్తుంది. ఎందుకంటే కోటిపల్లిలో ఏ పని చేసినా కూడా కోటి రెట్లు అధికమవుతుంది. మేమైతే ఇక్కడ బస్సు గోదావరి నది పక్కనే పెట్టేశారండి. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ముందుగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకునే ముందు కోటిపల్లి గ్రామదేవత అయిన శ్రీ ముత్యాలమ్మవారి దర్శనం కూడా చేసుకొని భక్తులు వెళ్తూ ఉంటారు. మనం కూడా ఇక్కడ ముత్యాలమ్మవారి దర్శనం ఒకసారి చేసుకుందాం రండి. గోదావరి నది స్నానఘట్టానికి అలాగే పంటి దాటగానే మనకి ఒక వే వస్తుందండి. ఆ రోడ్డుకి ఫస్ట్ స్టార్టింగ్లోనే గ్రామదేవత అయిన ముత్యాలమ్మవారి దేవస్థానం ఉంటుందన్నమాట. భక్తులంతా కూడా ముందుగా ఇక్కడ ముత్యాలమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కోటిపల్లి క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. అమ్మవారి గుడి దాటిన తర్వాత వెంటనే రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు నుంచి అయితే మనకు ఒక ఆర్చ్లా కనిపిస్తుంది అనమాట. ఆ ఆర్చ్ మీద అయితే మనకి రాసి ఉంటుంది. కోటిపల్లిలో 3 దేవతామూర్తులు కొలువై ఉంటారండి. ఇక్కడ చంద్రునిచే ప్రతిష్ఠ చేయబడిన శ్రీ రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామివారు, అలాగే ఇంద్రుడిచే ప్రతిష్ఠ చేసిన శ్రీ కోటిలింగేశ్వర స్వామివారు, కశ్యప మునిచే ప్రతిష్ఠింపబడిన శ్రీదేవి భూదేవి సహిత శ్రీ సిద్ధి జనార్దన స్వామివారు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ కోటిపల్లిలో వాతావరణం అంతా కూడా పాత పెంకిటిలతో చాలా చాలా పురాతనమైన గ్రామంలాగా మనల్ని చూడగానే చాలా బాగుంది, ఓల్డ్ కల్చర్ అంతా ఇక్కడ ఉందనేలా మనకైతే ఈ కోటిపల్లి క్షేత్రాన్ని చూడగానే అనిపిస్తుందండి. గుడి పక్కన అటు ఇటు మొత్తం అంతా కూడా అయితే మనకి ఇలా ఉంటుంది. కార్స్ అయితే లోపలికి వచ్చేస్తాయి. ఇక్కడ కొంచెం పార్కింగ్ బాగానే ఉంది, మరీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు తప్ప, లేదంటే లోపలికి అయితే వచ్చేయచ్చు. గుడి ముందు మనం ఇలా రాగానే ముందుగా మనకి స్వామివారి పుష్కరిణి సోమగుండం అయితే దర్శనమిస్తుంది. ఇలా మనకి లోపలికి వెళ్ళగానే కోటిలింగేశ్వర స్వామివారి గోపురం దర్శనమిస్తుంది. లోపలికి వెళ్ళగానే మనకి ఇలాగా ఆలయంపై ఋషులు కొలువై ఉన్నట్టు పైన వారి విగ్రహాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయండి. స్వామివారి దర్శనం దూరం నుంచి కూడా చేసుకోవచ్చు. అలా కాదు, స్వామివారి దర్శనం దగ్గర నుంచి చేసుకోవాలంటే 20 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. ఆ టికెట్ తీసుకున్నట్లయితే మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఛాయా సోమేశ్వర స్వామివారి చాలా చిన్న లింగం ఉంటుందండి. పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారు అయితే కొలువై ఉంటారనమాట. ఇక్కడ వృత్తాంతాన్ని మొత్తం పంతులు గారి మాటల్లో మీరే వినండి. కలుగుతుందండి. ఆ స్వామి దగ్గర ఉన్నటువంటి నీరు తెల్లవారుజాము తీసేస్తారు. అయినా సరే నీరు అలా ఊరుతూ ఉంటుందన్నమాట అండి. అంటే మీరు ప్రదక్షిణ చేయడంలోనే మీకు సగం ఫలితం ఏర్పడుతుందండి. అక్కడి నుంచి నేరుగా మీరు లోపలికి వచ్చేసరికి చిన్న శివలింగం అండి. చంద్రుడు మహాశివరాత్రి నాడు అంతర్వాహిని నదిలో స్నానమాచరించి ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారండి. దీని పేరే ఛాయా సోమేశ్వర స్వామి వారండి. జాతకంలో చంద్రమహాదశ, చంద్రగ్రహణాలు, కుంభరాశిలో జన్మించినటువంటి నక్షత్ర రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారి స్వామికి అభిషేకం చేసుకుంటే అనుకున్న పని వెంటనే నెరవేరుతుందండి. ఆ పని ఇంతకు స్వామికి ఇష్టంగా తెల్లటి వస్త్రము, బియ్యము దానం చేస్తే నా దోషం పోతుందండి. అది వివాహం, ఉద్యోగం, సంతానం, దాంపత్యం అన్నీ కూడా స్వామి ఇంటున్నా సరే వెంటనే స్వామి నెరవేరుస్తాడు అనుకున్న పని. అది చేసుకునే అభిషేకం కూడా సంకల్పం మంచిదై ఉండాలండి. అక్కడి నుంచి నేరుగా మీరు కృష్ణాలయంలోకి వచ్చేసరికి శ్రీదేవి భూదేవి సమేత నవజనార్దన స్వామి 9 మంది జనార్దనులండి, విష్ణుమూర్తులు మాటండి. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం మీదుగా ఏటిగట్టి మీదుగా వస్తుంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క క్షేత్రం. ఇది ఆఖరి క్షేత్రం, 9వ క్షేత్రం. రాజమండ్రి, ధవళేశ్వరం, కపిలేశ్వరం,
కోరమిల్లి, నాసర, కోటిమిల్లి అలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క క్షేత్రం. ఇది ఆఖరి క్షేత్రం, 9వ క్షేత్రం అండి. న్యాయమైనటువంటి మనస్సుతో మనం ఏ కోరికైతే కోరుకుంటామో ఆ కోరికను సిద్ధింపజేసేటువంటి జనార్దన స్వామి కాబట్టి సిద్ధి జనార్దన స్వామి సిద్ధి ముద్రలో ఉంటాడు మాట. కశ్యప మహాముని ప్రతిష్ఠ అండి. నీటిలో ఉన్నది దేవేంద్ర ప్రతిష్ఠ, ఇది చంద్రుడి ప్రతిష్ఠ, విష్ణుమూర్తి కశ్యప మహాముని ప్రతిష్ఠ. ఈ ఆలయానికి క్షేత్రపాలకులు కూడా విష్ణుమూర్తి మాట అండి. అలాగే చక్కటి తల్లి అమ్మ రాజరాజేశ్వరి ఛాయా సోమేశ్వర స్వామి వారి భార్య మాట అండి. అన్నవరంలోని పరమేశ్వరుడు, సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి ముగ్గురు కూడా ఒకే పీఠం మీద ఉంటారండి. అన్నవరం కొండ మీదండి. ఇక్కడ ఒకే గోపురం కింద ఉంటారండి శివకేశవులు ఇద్దరు కూడా. శివుడు విష్ణుమూర్తి ఒకటే గోపురం, ఒకటే ధ్వజస్తంభం. ఈ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కలిసి ఉన్న దేవాలయాలు ఉండే కోటిపల్లి మహాక్షేత్రం, అన్నవరం క్షేత్రం. ఈ క్షేత్రంలో ఒక దానం చేసిన ధర్మం, అర్చన, అభిషేకం, పూజ, పునస్కారం, దీపం వెలిగించనే బ్రాహ్మడికి భోజనం, స్వయం పాకం ఏం చేసినా 1,000 రెట్లు ఫలితం వస్తుంది. కాబట్టి కోటిపల్లి మహాక్షేత్రం ఉంటాయి. ఈ క్షేత్రంలో ఏం చేసినా 1,000 రెట్లు ఫలితం. పుణ్యం చేసినా పాపం చేసినా రెండు ఉంటాయి. అందుకని క్షేత్రానికి వచ్చినలాగా ఇది వెళ్ళేదాకా కూడా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. గోదావరి దగ్గర చేసిన దానం మీ పితృదేవతలకు వెళ్తుందండి. ఇక్కడ చేసిన దానం మీకు, మీ వంశానికి, మీ పిల్లలకే కాపాడుతుంది. దండం పెట్టుకోండి. కోటిపల్లి కార్తీక దామోదర పుణ్య అనుగ్రహం. పంతులు గారు చెప్పిన కోటిలింగేశ్వర స్వామి వారు ఈయనేనండి. ఇక్కడ ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి వాటర్ వస్తూనే ఉంటుంది, తీసేసినా మళ్ళీ ఊరుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ గుడి అంతా కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ నందిని చూసారా, చాలా పెద్దగా అందంగా రాతి కట్టడం అనమాట. ఇక్కడ పంతులు గారు చెప్పినట్టు ఏ పని చేసినా కూడా కోటి ఫలితాన్ని ఇస్తుందని ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారు. కార్తీక మాసం కాబట్టి నిత్యాన్నదాన కార్యక్రమం అయితే ఉంటుందండి. ఇక్కడ కార్తీక మాసంలో వచ్చే భక్తులు భోజనం చేసే సౌకర్యం కూడా ఉంది. గుడంతా కూడా చూసినట్లయితే మనకి చుట్టూ ఇలాగా స్తంభాలు, మండపంతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న సోమగుండంలో ఉన్న నీళ్లు కూడా చాలా పరమ పవిత్రమని, ఆ నీళ్లతో స్నానం చేసినా లేదంటే ఆ నీళ్లను నెత్తిపై చెల్లుకున్న 1,000 పుణ్యాల ఫలితం దక్కుతుందని చెప్పి ఇక్కడ చెప్పారంటే, అందుకని మా వాళ్ళంతా కూడా ఒక చెంబు తీసుకెళ్ళి చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి మొత్తం అందరూపై ఇలా అయితే నీళ్లు చల్లారనమాట. మీరు కూడా ఒకసారి సోమగుండ దర్శనం అయితే చేసుకోండి. సోమగుండం మధ్యలో కొలువై ఉన్న శివయ్య అయితే చాలా చాలా అందంగా ఉంటారండి. విగ్రహం కూడా చాలా చాలా బాగుంది. 1,000 ఫలితాన్ని ఇచ్చి కోటిపల్లి క్షేత్రాన్ని దర్శించుకోవడానికైతే ప్రయత్నించండి. మాకు కలిగిన ఆనందం, అనుభూతి మీకు కూడా కలుగుతుంది. ఈ వీడియో చూసి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. షేర్ కూడా. మేమంతా ఇలాగ గుర్తుగా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాం.